మద్యం దుకాణాలకు సంబంధించి ఏదైతే ప్రైవేటు చేస్తామన్నప్పటి నుంచి రోజు ప్రతిసారి రాసిన వార్త వెనకాల హెడ్డింగ్ ఏంటంటే ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు వస్తున్నాయి అన్నప్పుడు సహజ సిద్ధంగా వచ్చే అసంతృప్తిని చల్లార్చడం కోసం అది గీత కార్మికుల జీవితాల మెరుగు కోసమే ఈ పాలసీ తెస్తున్నామన్నటువంటి ఉద్దేశం సృష్టించేందుకోసమని చెప్పబడిందే గీత కార్మికులకి ఇస్తున్నామని. తీరా చూస్తే అసలు నోటిఫికేషన్లో గీత కార్మికులు ఊసేలేదు, గీత కార్మికులకు కేటాయించినటువంటి దాఖలానే లేదు. గీత కార్మికుల ప్రస్తావన లేకుండా మద్యం దుకాణాలు అనౌన్స్ చేసేశారు, నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఇప్పటికే జనాలు డబ్బులు కడుతున్నారు. 2 లక్షల రూపాయలు చొప్పున ఒక్కొక్క అప్లికేషన్కి కడుతున్నారు. ఎన్ని అప్లికేషన్స్ అయితే అన్ని 2 లక్షల రూపాయలు. ఆ డబ్బులు మాత్రం రిఫండ్ రావు. ఆ తర్వాత వేలం ఈ కథ అంతా నడుస్తుంది. ఇప్పుడు అసలు లెక్క ఏంటంటే ఈ గీత కార్మికులకు సంబంధించిన మద్యం దుకాణాలు ఎక్కడిస్తారో చెప్పండి. ఇది హైకోర్టులో పిటిషన్ వేస్తే అబ్బెబ్బే అది మాకు సంబంధం లేదని హైకోర్టు చెప్పింది. ఎస్, చట్టపరంగా ప్రభుత్వానికి మాత్రమే అధికారం ఉంది. ప్రభుత్వం అదే వాదించింది. ఎక్కడివ్వాలో వాళ్ళకి మేము డిసైడ్ చేస్తాము అన్నటువంటి. ఇక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళు అప్రోచ్ అయిన రీజన్ కూడా ఇప్పుడు అన్ని చోట్ల బాగా ఆదాయం వచ్చే చోట్లంతా ఎవడో ఒకటి షాప్ పెట్టేసి గీత కార్మికులకి అని చెప్పి చివరికి ఎక్కడ కొనని ప్లేసులో లేకపోతే చిన్న మార్కెట్ ఉన్న ప్లేసుల్లో ఇస్తే ఆ గీత కార్మికుడికి ఏంటి ప్రయోజనం? అందుకోసం కదా వాళ్ళు అడిగేది. ఇక్కడ సమస్య ఏంటంటే నిజంగా గీత కార్మికుల కోసమా మద్యం పాలసీ? లేదు, ప్రభుత్వ ఆదాయం ఇంతకుముందు కంటే ఎక్కువ తెచ్చుకోవడంతో పాటుగా ఏదైతే పార్టీ నాయకులు వాళ్ళు బాగుపడటం కోసం సంబంధించినటువంటి అంశం. బట్ అది ఎవరిష్టం వచ్చిన ట్విస్ట్ వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు.